సిటీలో నా చదువంతా పూర్తయ్యాక మొట్టమొదటిసారిగా నేను మా ఊరికి వస్తున్న రోజు అది. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలమైన ఒక చిన్న పల్లెటూరు మాది. ఎంతసేపు వెయిట్ చేపిస్తావురా? చిన్న పని నుండి బయటికి వెళ్ళాను రా. సరే ఎక్కు. ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయిరా. ఒకసారి వడగల వర్షం. మనిషి స్వార్థం కోసం కాపాడుకోవాల్సిన చెట్లు నరికేస్తే ఇలాంటి వింతలే జరుగుతాయిరా. బ్యాగ్ పెడిసి రారా, పొలంకి వెళ్దాం. సరేరా. మన వ్యవసాయాలన్నీ ఎలా ఉన్నాయిరా? అంతా బాగానే ఉందిరా. రే మోహిత్, రే రామ్, ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను కానీ నడాల మా పొలంకి వెళ్దాం. సరే వెళ్దాం. సిటీ వాళ్ళు ఎక్కువ ఫోన్ వాడతారు అనుకుంటా. అరే ఏమైందిరా? దాన్ని మట్టుంటే నీ పని అయిపోయిందిరా. అసలు ఏంట్రా ఇది? ఇంట్లో ఎవరికైనా బాగోపోతే ఇలా దిష్టి తీసి నాలుగు మధ్య కాలుస్తారా. అయితే దాన్ని మట్టుంటే ఆ కీ నీకంటే ఎదురా. ఈ రోజుల్లో కూడా ఏంట్రా నమ్ముతావేంట్రా? ఇప్పుడు చూడు. ఏరా, ఏమైనా అయిందా? ఇప్పుడు అర్థమైందా ఇవన్నీ మూఢనమ్మకాలని? పదా. దేవుడు దెయ్యం ఈ రెండింటికి ప్రాణం లేకపోవచ్చు, కానీ మనిషి యొక్క ఆలోచనలో అవి ఎప్పుడు బ్రతికే ఉంటాయి. అరే సీన్గా, ఎక్కడ తీసుకెళ్తున్నావు మీ తమ్ముడిని? మా తమ్ముడికి ఒంట్లో బాగాలేదురా, స్వామీజీ గారు తీసుకెళ్తున్నాను. ఒంట్లో బాగపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాలి కానీ స్వామీజీ దగ్గరికి ఏంట్రా? నీకేం పోవాలి రా బాబు, నువ్వెన్నైనా చెప్తావు. ఈ మెసేజ్లో ఒకటి కొత్త నెంబర్తో వచ్చిందంటే, లారీ ఢీకొని యువకుడు మృతి. వీడిని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? వీడు చచ్చిపోయాడా? అసలు వీడు నా వైపు ఎందుకు అలా చూశాడు? అసలు ఏం జరుగుతుంది? వాడు చచ్చిపోయే ముందు నన్ను అలా చూడడానికి కారణం ఏంటి? జోసా, ఏమైందిరా? నీకు ముందే చెప్పారా ఆ నిమ్మకాయలు మట్టొద్దని? ఆ నిమ్మకాయలు అక్కడ ఉన్నాయో లేదో వెళ్ళి చూద్దామా? ఏం మాట్లాడుతున్నారా? భయం వేస్తుందిరా. ఎక్కడో కుమ్మనే. నేను నిమ్మకాయలు కుమ్మాను కదా, మళ్ళీ నార్మల్గా ఉన్నాయేంటి? జోసా, అరే ఏంట్రా ఎక్కడ ఉన్నావు? ఏమైందిరా? అక్కడ నువ్వు నాతో వచ్చావు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నేను నీతో రావడం ఏంటి? పడుకోని లేదు, ఇద్దరం వెళ్ళావురా. ఈరోజు పడుకోవడం రానా? నీ మొబైల్ మెసేజ్ చేశాను కదరా. అంటే ఒకసారి నీ మొబైల్ తీ. మొబైల్ అక్కడ పడిపోయిందిరా. పద వెళ్దాం. బుర్రలో ఏదో ఆలోచించుకుని పడుకుంటే ఎలానే ఉంటుంది. ఎక్కడ పడేసారా నీ మొబైల్? ఇంకొంచెం ముందు మావా. చా, ఇది ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? మొబైల్ అక్కడ ఉంది మావా. నేను వెళ్తా, ఆగు. నీకు ముందే చెప్పరా ఆ నమ్మకాలు మట్టొద్దని? రాత్రి నీ వాళ్ళు నేను పోవాల్సింది. అది కాదురా. ఆపరా, ఇప్పటికే నమ్ముతావా?
దేవుడి దెయ్యం రెండు ఉన్నాయని? అసలు నైట్ ఏమైందిరా? నేను నిమ్మకాయలు మట్టాను కదా, ఆ ప్లేస్లో ఒక మనిషిని కింద వేసి మట్టినట్టు కల వచ్చిందిరా. అసలు ఇదంతా నిమ్మకాయలు కుమ్మడం వల్ల మొదలైందిరా? లేదురా, నేను మన ఊర్లోకి వచ్చే ముందు ఒక పర్సన్ నాకు డ్యాష్ ఇచ్చాడు. అదే పర్సన్ చనిపోయినట్టు నైట్ వెయిటింగ్ న్యూస్లో వచ్చిందిరా. అయితే నైట్ కల్లోకి వచ్చింది ఆ డాష్ ఇచ్చినాడేనా? అవునరా. వాణ్ణి అలా చూడడానికి చచ్చిపోవడానికి ఏదో లింక్ ఉంది అనిపిస్తుంది. వాడు చచ్చిపోయాడని ఒక ఇంటెన్షన్తో నేను పడుకున్నాను రా. మేబీ ఇదంతా ఇమేజినేషన్ అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఒక్క రాత్రికి మైండ్లో ఎలాంటి ఆలోచన లేకుండా పడుకుంటా, తర్వాత ఆలోచిద్దాం. అయితే నీ చిన్నగా తోడుకొస్తానులే. నేను వెళ్ళానా? నాకు అసలే భయం. అరే నీకు సిగరెట్ బాక్స్ నుంచి ఇస్తాను లేరా, వెళ్ళరా. సిగరెట్ బాక్సా? వెళ్తానులే. నీ దిండి కింద సిగరెట్ బాక్స్ ఉండిపోయిందన్నా. ఓర్ని సిగరెట్ పిచ్చి తగలయ్యా, భయపెట్టి చంపావు కదరా. ఇక తీసుకో, బయటకెళ్ళి కాల్చు. అన్న ఇమేజినేషన్ లేదన్నా, మీ ఇంట్లో దెయ్యం ఉందన్నా. అరే అరే ఇవన్నీ కాదురా, నీ దెయ్యం కనిపించిందా లేదా? అరే, నాకు కనిపించిన స్కోప్ ఎక్కడరా? ఇవి నైట్ అంతా నాకు నిద్ర లేకుండా చేశాడ్రా. ఏరా చిన్న? అమ్మ తోడన్నా, నాకు నిజంగానే దెయ్యం కనిపించిందన్నా. నువ్వు ఇంకా దీన్ని ఇమేజినేషన్ అంటావా? ఇదంతా నీ ఇమేజినేషన్ అయితే ఆ దెయ్యం చిన్నగడిగా నాకు ఎలా కనిపిస్తుందిరా? ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు మావా. వాడికి డాష్ ఇవ్వడానికి, వాడు చచ్చిపోవడానికి, నువ్వు ఆ నిమ్మకాయలు కుమ్మడానికి ఏదో లింక్ ఉంది మావా. నా మైండ్లో ఏం రన్ అవ్వట్లేదురా. ఏం చేద్దామంటావు? అరే డబ్బులు ఖర్చైనా పర్వాలేదురా, స్వామి దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుందాంరా. ఇవన్నీ నేను నమ్మను మావా. నువ్వు నమ్మకపోయినా పర్వాలేదురా, మాకు నీ ప్రాణమే ఎక్కువ, మా కోసం కాదనకరా. సరేరా, మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి. ఒక చిన్న సహాయం కావాలని వేస్తాం. సరే జోస్వా, నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు. నమస్కారం స్వామి. ఈ కుర్రోడు కొంచెం సమస్య ఉంది స్వామి. నువ్వు చాలా పెద్ద సమస్యలో ఉన్నావు. ఇవన్నీ డబ్బుల కోసమే కదా. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒకటి తప్పైనా నువ్వు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. నువ్వు చేసిన మొదటి తప్పు ఏంటో తెలుసా? నీ మిత్రుడు వద్దన్నా సరే నువ్వు నిమ్మకాయలు కుమ్మడం. నీ కలలో వచ్చిన వ్యక్తి చావు కారణం కోసమే కదా నువ్వు ఎంత దూరం వచ్చావు. ఇంకా చెప్పమంటావా? అర్ధరాత్రి పంట పొలాల్లో పరిగెట్టిన విషయం మర్చిపోయావా? స్వామి వాడి గురించి వదిలేయండి, మీరే ఏదో పరిష్కారం చెప్పండి. రేపు అమావాస్య, నేను చెప్పినట్టుగా చెయ్యండి. సరే స్వామి. రాత్రి 12 గంటలకి నిమ్మకాయలు మెట్టిన చోటే పూజ జరగాలి. ఈ పూజ సమీపంలో వాడు నేను తప్ప ఇంకెవరున్నా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదకరం. దెయ్యాలతో ఎప్పుడు ఆటలాడకు. నీకు కీడు కనిపించినప్పుడే ఈ బొట్టు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ ఉంగరాన్ని తీయకు. ఎవరైతే నీ కళ్ళలో కనిపించారో వాళ్ళని ఒకసారి కళ్ళు మూసుకొని తలుచుకో. చెప్పాను కదా, తలుచుకో. ఇప్పుడు మెల్లగా కొల్లుతారు, కానీ అస్సలు భయపడకు. భయపడకు 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 భయపడకు. అంతవరకు అది నేను చేయలేదు.
నువ్వు దేవుని నమ్మకపోయినా పర్లేదు, కానీ కీడుని నమ్మకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. నేను చెప్పిన జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. రేపు సూర్యుడు అస్తమించే లోపు నీ ఊరు పొలి మీద దాటి వెళ్ళిపోవాలి. నువ్వు ఈ ఊరు పొలి మీద దాటేంత వరకు ఈ చేతుకున్న ఉంగరం అస్సలు తీయకు. దైవత్వంతో ఆటలాడుకో. అయితే నువ్వు ఇప్పుడు ఊరి నుంచి వెళ్ళిపోతున్నావా? ఈ వారం రోజులు నా లైఫ్లో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదురా. కానీ ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది, మనకి తెలియని విషయానికి ముండిగా సవాలు విసరకూడదని. జాగ్రత్త మామ. మా అమ్మ నాన్నకి ఏదైనా అవసరం అయితే దగ్గరుండి చూసుకోండి. నీకు ఎందుకురా భయం, మేము ఉన్నాం కదా. సరేరా, వెళ్ళే ముందు ఒకసారి స్వామీజీని కలిసి వెళ్దాం. సరే వెళ్దాం రా. నమస్కారం స్వామి. ఆ, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందయ్యా? బానే ఉందయ్యా. నా మూర్ఖత్వం తప్పని నా కళ్ళు తెరిపించారు. ఈ సృష్టిలో కంటికి కనిపించిన వాటిని కూడా నమ్మాలి. వాటిలో మొదటివి దేవుడు, దెయ్యం. తప్పనిసరిగా అయ్యా, వెళ్తాను. నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఇక్కడ నేనున్నాను. సరే అయ్యా. ఒక్క ఆటో కూడా రావట్లేదేంట్రా? నేను అదే చూస్తున్నాను రా. ఆ, ఆటో వస్తుందిరా. జాగ్రత్త రా. బాయ్ రా. నేను చెప్పిన జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. రేపు సూర్యుడు అస్తమించే లోపు నీ ఊరు పొలి మీద దాటి వెళ్ళిపోవాలి. తమ్ముడు ఒకసారి ఆటో ఆపు.